చేయాలంటారు? ఏం చేస్తే సినిమా పరిశ్రమకి ఇంకా తోడ్పాటు అందించే విధంగా ఉంటారు? నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు సినీ పరిశ్రమ మనం అవునన్నా కాదన్నా ఒక బిగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మనం రకరకాల, మీరు చెప్పినట్టు ఎన్ని సమస్యలు ఉన్నా కాసేపు సినిమా పోయో, లేదంటే ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ ఓటీటీలలో వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి, చూస్తున్నాం, ఎంటర్టైన్ అవుతున్నాం, కొంచెం మన సమస్యల నుంచి దూరం పోతున్నాం. ఇది వాస్తవాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అసలు సినిమా చూడనోళ్ళు నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమా చూడనోళ్ళు అసలు ఈ దేశం రాష్ట్రంలో లేరు అనుకుంటాను. అందరు ఏదో టైంలో ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు. సినిమా గురించి కూడా తెలుసు, వాళ్ళ విషయాల పట్ల కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు. అవును, అక్కడ ఏం జరుగుతున్నా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా అల్లు అర్జున్ గారిని అది ప్రీమియర్ షోకు రావడము, అక్కడ యాక్సిడెంట్ అవ్వడము, అమ్మాయి చనిపోవడము, ఇదంతా జరిగినది మనకందరం ఇప్పుడు దాదాపు 4th నుంచి 24 దాదాపు 22 రోజుల నుంచి జరుగుతున్నది. ఇది మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ మనకు ప్రేక్షకురాలు ఆమె చనిపోవడం అనేది ఎవ్వరూ అంగీకరించే విషయంగా, ప్రతి ఒక్కరు బాధపడే విషయమే, అందరూ ఇబ్బంది పడే విషయమే. కానీ నేనేమంటున్నానంటే 24 రోజుల నుంచి సాగదీస్తున్నారు. అక్కడ అసలు ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమా ఇది అనేది వాళ్ళు ఆల్రెడీ మీకు అందరం చర్చలో పెట్టినాం, చూసాము. అల్లు అర్జున్ గారు 1 అవర్ జర్నీ చేసి వచ్చేంత వచ్చేదానికి, థియేటర్కి వచ్చేదానికి ఎక్కడో ఒక చోట ఆపేదానికి కూడా అవకాశం ఉండే. ఎందుకు అంటే అక్కడ మీరు పర్మిషన్ ఇవ్వలేదనే దాని మీద కూడా ఒక్కరు కూడా క్లారిటీగా మాట్లాడట్లేదు. ఆ విషయంలో మనం చర్చలు జరుపుకోవడం జరిగింది. నేనేమంటున్నంటే ఇది ఇంత పెద్ద ఇష్యూ చేసింది ఎవరు? ఇంత పెద్ద అక్కడ చనిపోవడాన్ని వెల్కమ్ చేస్తలేం, మనం అందరం బాధపడుతున్నాం. కానీ ఆ సమస్యని ఆ 2 రోజులలో క్లియర్ చేయాల్సిన సమస్య అది. ఆ 2-3 రోజులలో క్లియర్ చేయాల్సిన సమస్యని రాజకీయం చేసి దాన్ని 26వ తారీఖు వరకు, 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కొనసాగింపుగా ఒక ఎపిసోడ్ లాగా తీసుకొచ్చిండ్రు. ఈ రోజు సరే ఎటకేలో కూర్చున్నారు, అందరు కూర్చున్నారు, మాట్లాడినారు. సరే ఏం చేసిండ్రు అనేది ఆ 4 గోడల మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. బయటకు వచ్చి మాత్రం చెప్పింది మా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం, నెక్స్ట్ ఫిల్మ్స్ రిలీజెస్ కోసం అన్ని మాట్లాడినాము అని చెప్తున్నారు. ఓకే, వెల్కమ్. మేమేమంటున్నామంటే సార్, ప్రతి విషయంలో సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రతి సమస్య కూడా ఏదైతే ఇంత సీరియస్ గా తీసుకొని అసెంబ్లీలో కూడా ఎట్లా పాయింట్ అవుట్ చేసినారో, ఇప్పుడు భవన నిర్మాణ రంగం మన రాష్ట్రంలో చాలా కుదేలైపోయి ఉంది. ఇప్పుడు దాదాపు 2 ఏళ్ల నుంచి అసలు రియల్ ఎస్టేట్ రంగం అంతా పడిపోయింది. భవన నిర్మాణ రంగంలో ఆధారపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. రియల్ ఎస్టేట్ మీద కూలీలు కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, సిమెంట్ పరిశ్రమలు కానీ అన్ని ఆధారపడి ఉన్నాయి. మళ్ళీ అలా వాళ్ళని కూడా కూర్చోబెట్టాలి. రైతులను సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతు వాళ్ళని కూర్చోబెట్టాలి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా జరిగితే అది అందరికీ కూడా చాలా అందరికీ అట్రాక్ట్ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇదే పెద్ద ఇష్యూలో కనిపించింది. అంటే పొలిటికల్ గా కూడా ఈ రాజకీయ రంగం కూడా పులుముకుందా అంటే నిజంగా ఇష్యూ అది మానవీయ కోణంలో చాలా బాధాకరం. అక్కడ ఒక మహిళ చనిపోవటం, ఆ బాబు కోమలోకి వెళ్ళటం, కానీ దీన్ని రాజకీయంగా కూడా మార్చేస్తారా? నేనేమంటున్నంటే ఇష్యూని రాజకీయంలోకి లాగింది ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాతనే. తను అసెంబ్లీలో ఒక గంట సేపు టైం తీసుకొని దాన్ని ఒక సినిమా లాగా చూపించారు. దాంతో అందరికి ఇక్కడ ఏదో జరిగిందని అలర్ట్నెస్ వచ్చింది. మీరు బాధితురాలికి గవర్నమెంట్ పరంగా కానీ, సినిమా పరిశ్రమ పరంగా కానీ కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడి కూడా సెటిల్ చేసే అవకాశం ఉంది. మీరు ఎవరైతే దాని నిర్మాత వారిని పిలిచి సెటిల్ చేసే అవకాశం ఉంది. ఆ సినిమా థియేటర్ వాళ్ళని పిలిచి సెటిల్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ బాధితురాలకి ఏదో రకంగా మన ప్రభుత్వం నుంచి సాయం చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఏం చేయలేదు. మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి దీన్ని మొత్తం ఇలాక రవీంద్ర అన్న చెప్పినట్టు భయంతో బెదిరించో లొంగ తీసుకోవడం భాగంగా కనిపించింది తప్ప ఇక్కడ మీరు సమస్యను పరిష్కరించే విధంగా నాకేం కనపడలేదు. నా వరకు నేను ఆలోచిస్తున్నాను కాబట్టి చెప్తున్నా నేను. రెండోది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి గారు చర్చలు పెట్టొచ్చు. ఒక పరిశ్రమ మన బిగ్ పరిశ్రమ మన దేశంలో ఎక్కడ ఏది జరిగినా, మనకు వరదలు వచ్చినా, ఎక్కడ ఏమైనా ఇన్సిడెంట్లు జరిగినా ఫస్ట్ ముందుకొచ్చే పరిశ్రమ సినిమా పరిశ్రమ. ఇప్పుడు మన అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి, వాళ్ళే చందాలు ఇచ్చిండ్రు, వాళ్ళే ఎంకరేజ్ చేసిండ్రు, వాళ్ళే బాధితులను ఆదుకున్నారు. వాళ్ళ నుంచి కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఒక ఎంటర్టైన్మెంటే కాకుండా ఒక మనకు ఏదైతే మనం ఏదైనా
సందేశాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు, ప్రజలకు ఒక సందేశాన్ని పంపాలనుకున్నప్పుడు, ఒక కామన్ పీపుల్ కాకుండా మూవీ వాళ్ళతోని, ఒక ఆర్టిస్టులతో ఇప్పిస్తే తొందరగా పోతుంది కాబట్టి వాళ్ళని ఆ రకంగా కూడా మనం సమాజం కోసం వాడుకుంటున్నాము. ఆ రకంగా కూడా మనం ఆ పరిశ్రమను చాలా డెవలప్ కావాలని కోరుకోవాలి. మనం ఇక్కడేం కాదు, మన దేశవ్యాప్తంగా కానీ ఎక్కడైనా సినిమా పరిశ్రమ డెవలప్ కావాలి. దాని మీద ఆధారపడే చాలా మంది ఉంటారు, కొన్ని లక్షల మంది ఆ పరిశ్రమ మీద ఆధారపడుతున్నారు. వాళ్లకు ఉద్యోగము కానివ్వండి, అక్కడ ఉపాధి కానివ్వండి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ పరిశ్రమ డెవలప్ చేస్తూనే ముఖ్యమంత్రి గారు చేయాల్సిన ఈ విధంగానే చాలా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు అన్న చెప్పిండ్రు, అక్కడ హాస్టల్ విద్యార్థులు విషాహారం తిన్నారు, చనిపోయిండ్రు. మరి మీ గవర్నమెంట్ లోపం వల్ల మరి కనీసం ఆ పిల్ల 4 నెల రోజులు ఆ నిమ్స్ హాస్పిటల్ ఉంటే ఒక్కరు కూడా పలకరించలేదు, ఒక్కరు కూడా రాలేదు. వీళ్ళ ఇంకొక విషయం కూడా సార్, అందరికి ఒకే న్యాయం. నువ్వు ముఖ్యమంత్రి, తండ్రివి రాష్ట్రానికి, పిల్లలందరినీ ఒకేలాగా చూసుకోవాలి. మొన్న హైడ్రా విషయంలో సార్ మనకు కుక్కట్పల్లె బుచ్చమ్మ అని చెప్పేసి ఆమెకు ఇంటికి పర్మిషన్ ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు. 40 సంవత్సరాలు ఉన్నామా కూడా ఒక్కరు పోయి పలకరించలేదు సార్. ఆమె సూసైడ్ చేసుకుంటే అది గవర్నమెంట్ చేసిండే కదా. మీరు ఒక్క నిమిషం సునీత గారు, ఆ టాపిక్స్ అన్ని కూడా వేరే డిబేట్ పెడదాం. సినిమా ఇండస్ట్రీ సంబంధించి మాట్లాడదాం సునీత గారు. మాట్లాడాలని నేను అంటున్నా. ఖచ్చితంగా మీరు చెప్పింది వ్యాలిడ్. బట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని దాటవేయడం కోసము, కొన్ని మరిపించడం కోసము, మీరు ఇచ్చిన గ్యారంటీలను ప్రజలు మర్చిపోవడం కోసము దీన్ని ముందరికి తెచ్చి ఎక్కువసేపు లాగిందని నేను అంటున్నాను. బాధితురాలికి మనం సహాయం చేయాలి ప్రతి ఒక్కరము. అసలు అన్ని పార్టీలకు చేసి లొంగ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. రైట్. నాగేంద్ర కుమార్ గారు, మీరు మద్రాస్ నుంచి కూడా సినీ ఇండస్ట్రీ మీకున్న అవినాభావ సంబంధం ఏంటో మనకు తెలియంది కాదు. అవకాశం పెట్టారు సినీ ఇండస్ట్రీ మొత్తం. అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన తీరు కావచ్చు, ప్రతిదానికి మీరు ప్రత్యక్ష సాక్షిగా కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ రోజున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమ ఏ స్థాయిలో ఉందో కూడా ప్రతి ఒక్కరు ఎంత గర్వించదగ్గ క్షణంలో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లా. అంటే 24